హాయ్ అండి అందరికీ. నేను ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఒక ఋషి సంధ్యావందనం చేసుకోవడానికి అనేసి నది దగ్గరికి వెళ్తాడు. నదిలో సంధ్యావందనం చేసుకుంటూ దోసిట్లోకి నీళ్లు తీసుకుంటాడు. నీళ్లు తీసుకోగానే అందులోకి దోసిట్లోకి ఒక చిన్న ఎలక వస్తుంది. అయితే ఎలకని నాకు ఎలాగో పిల్లలు లేరు కదా, ఎలకని దేవుడిచ్చిన వరం అనుకొని ఆ ఎలకని తన మంత్రశక్తితో 3 సంవత్సరాల పాపగా మార్చుకుంటాడు. మార్చుకొని ఆ పాపని ఇంటికి తీసుకెళ్తాడు, ఋషి ఆశ్రమానికి తీసుకువెళ్తాడు. ఋషి ఆశ్రమంలో అందరూ చూసి పాప చాలా ముద్దుగా ఉందని ముద్దువారా అందరూ మంచిగా పెంచుకుంటారు. ఆ పాపకి 15-16 సంవత్సరాలు యుక్త వయసు వస్తుంది. వచ్చిన తర్వాత ఆ ఋషి అనుకుంటాడు, ఇక తన పాపకి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది అనుకొని ఆ పాప దగ్గరికి వెళ్ళి, ఆ పాప నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను, యుక్త వయసు వచ్చింది కదా, మరి ఎవరిని తెచ్చి, ఏ గొప్ప వ్యక్తిని తెచ్చి నీకు పెళ్లి చేయాలి అని అంటే ఆ పాప సమాధానం చెప్తుంది, నాన్నగారు మీరు నన్ను తీర్చిదిద్దారు కాబట్టి మీరు ఎవరిని చెప్తే వాళ్ళనే నేను పెళ్లి చేసుకుంటాను నాన్నగారు అంటే ఆ ఋషి చాలా పొంగిపోతాడు పాప చెప్పిన సమాధానానికి. సరే నీకు ఏ గొప్ప వ్యక్తి అయినటువంటి సూర్య భగవాను తెచ్చి పెళ్లి చేయాలా అమ్మాయి అని అడుగుతాడు. లేదు నాన్నగారు, సూర్యభగవానుడు మేఘాలు అడ్డం వచ్చినప్పుడు సూర్యభగవానుడు కూడా కనపడకుండా పోతాడు కదా నాన్నగారు, సూర్యభగవానుడి కంటే మేఘాలే చాలా గొప్పనైనవి అని సమాధానం చెప్తుంది. అప్పుడు ఋషి ఏమంటాడంటే, పోనీ ఆ మేఘాలకు అధిపతి అయిన ఇంద్రుడిని తెచ్చి పెళ్లి చేయాలా అని అడుగుతాడు. అదేముంది నాన్నగారు, అది గాలి గట్టిగా వీసిందంటే మేఘాలు కూడా చెల్లా చెదిరైపోతాయి కదా నాన్నగారు, మేఘాల కన్నా కూడా గాలి గొప్పనైంది అని సమాధానం చెప్తుంది. సరే ఆ వాయుదేవుణ్ణి తీసుకొచ్చి పెళ్లి చేయాలా అని అడుగుతాడు. అప్పుడు ఆ వాయుదేవుడు ఏముంది నాన్నగారు, పర్వతాలు ఎంత గట్టిగా గాలి వీచినా కూడా పర్వతాలు వచ్చేసరికి గాలిని కూడా ఆపేస్తాయి, గాలి కన్నా కూడా పర్వతాలే గొప్పనైనవి నాన్నగారు అని చెప్తుంది. అయితే మరి పర్వతరాజుని తీసుకొచ్చి పెళ్లి చేయాలా అమ్మాయి అని అడుగుతాడు. అదేముంది నాన్నగారు, ఒక 100 ఎలుకలు చేరి పర్వతానికి రంధ్రాలు చేస్తాయి, ఆ పర్వతం కూడా కుప్పకూలిపోతుంది, అందుకే అన్నిటికన్నా కూడా ఎలుకలే గొప్పవైన నాన్నగారు అని చెప్తుంది. అప్పుడు ఆ మునికి ఓకే, ఆ మునికి ఏమనిపిస్తుందంటే, ఎంత మారవాలనుకున్నా కూడా ఎవరి బుద్ధి అయినా అదే బుద్ధి ఉంటుంది, బుద్ధి మార్చలేము మనము అనుకొని ఆ ఎలుకను తీసుకెళ్ళి ఆ రంధ్రాలలో వదిలేసి వస్తాడు. ఎవరి బుద్ధినైనా మార్చాలనుకుంటే మనం ఎంత మార్చాలనుకున్నా కూడా మార్చలేము, చివరికి వాళ్ళ బుద్ధి చూయించుకుంటారు. అది ఈ కథలోని నీతి.